శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసంకర మధ్యమామ సుధాచార్య పర్యంతం ఉందే గురు పరంపరాం. ఎందరో మహానుభావులు ఎపిసోడ్ 18 చెప్పుకున్నాం, 17లో ఘంటసాలగా చెప్పుకున్నాం. ఆయన మహానుభావులు ఇది ఆయన గురించి చెప్తాం. దీంట్లో కంటిన్యూషన్ అన్నమాట, ఎపిసోడ్ 2 అనమాట. దాంట్లో ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ దాంట్లో ఆయన సంగీత ప్రస్థానం, చిన్నతనంలో తండ్రిని కోల్పోయి మా అమ్మ వద్ద పెరిగారు. విజయనగర సంగీత కళాశాలలో శాస్త్రీయ సంగీతం అభ్యసించారు. ఇక్కడ దాకా చెప్పుకున్నాం. తర్వాత కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు సినీ రంగ ప్రవేశం 1944లో సీతారామ జననం చిత్రంతో గాయకుడిగా, లక్ష్మమ్మ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయిపోయారు. ప్రత్యేకత ఏంటంటే భగవద్గీత, పద్యాలు మరియు భక్తిరస గీతాలకు ఆయన ప్రాణం పోశారు. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ 1972 అవార్డును అందుకున్నారు. అస్తమయం 1974 ఫిబ్రవరి 11 కీర్తిశేషులు అయ్యారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అంటే మామూలు మనిషి గారు. ఆయన తెలుగువారి హృదయాల్లో గాన గంధర్వుడిగా ఘంటసాల గారు ఎప్పటికీ నిలిచిపోతారు. అలాంటి మహానుభావుడు గురించి చెప్పుకోవడం అంటే మామూలు మాటలు కాదు. ఆయన కొన్నిట్లో అదే ఏమిటి అంటే కొంతమంది ఆయనేమో చాలా హరికథలు చెప్తున్నప్పుడు లేదా అలా చేస్తున్నప్పుడు ఆయనేమో గెంటేసేట అలా అంటారు. కానీ దానికి సరైన ఆధారాలు దొరకలేదు. కానీ ఎన్నో రకమైన కష్టాలు పడ్డారు. వాళ్ళ మామగారు చెప్తేనే వెళ్ళి అక్కడ మ్యూజిక్ కాలేజీలో విజయనగరం నేర్చుకుని ఆయన చాలా కష్టపడ్డారు. అప్పుడు ఆ సమయంలోనే ఈ హరికథలు, బుర్ర కథలు ఇట్లాంటివన్నిటికి వచ్చి డెవలప్ అంటే లోపల ఉన్నటువంటి కళ అది ఉత్తేజం బయటకు వచ్చేసింది అనమాట. ఆయనకి అంత ఏకసంతగ్రాహిలాగా పట్టేసుకుని వారు అంతాను. అంతటి మృదు మధురమైన కంఠంలో ఆయన జీవం పోసేసి అన్నిటికీ కూడా చేస్తే కూడా ఆయనకి ఎక్కడ పాపం రాణింపు లేదు. ఆ పీరియడ్ అలాంటిది. పాపం ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఆదరించేవారు లేకపోయారు. కొంతమంది నాకు తెలిసిన విషయం ఏంటంటే పాపం ఘంటసాల గారిని మొదట్లో ఆల్ ఇండియా రేడియో వాళ్ళు కూడా ఆడిషన్లో ఫెయిల్ చేశారు. ఇంకా లాభం లేదు, గొంతు సూట్ అవ్వట్లేదు అన్నారు. ఏం చేస్తారా మనిషి చెప్పండి? ప్రతి మనిషికి ఇలాంటి ఆటుపోట్లు తప్ప. శ్రీరామచంద్రమూర్తి కూడా అంతే కదా. మానవ అవమానం రెండు కూడా, మానవమానం రెండింటిని సత్పురుషుడు కాబట్టి అదే అలా పట్టుకుని పెట్టినారు. భగవద్భక్తి ఎక్కువ ఉండి వెంకటేశ్వర స్వామి మీద ఏమి పద్యాలు ఏమి పాటలు పాడారు ఆయన. రామచంద్రమూర్తి మీద ఏం చేశారు అంత. అలా కృష్ణుడు జయకృష్ణ అనుకుందామని మన అందరి హృదయాల్లో ఆ మ్యూజిక్ చేసిన టీవీ రాజు గారు అనుకుంటాను. ఈ అంత బ్రహ్మాండమైన మ్యూజిక్ ఏర్పాటు చేసేదానికి అదంతా ఆలోచిస్తూ ఉంటే అనిపిస్తుంది మహానుభావులు ఎలా దాంట్లో జీవం చూసి మొత్తం ఒక ప్రపంచం అంటే మొత్తం ప్రపంచం సినిమాలోనే ఒక మంచి వరవడిని తీసుకొచ్చి ఆయన ఘంటసాల గారి ప్రత్యేకత. పైగా ఇంకోటి ఏమిటంటే మా చిన్నతనాన్ని చూస్తే ఆయన ఎన్టీ రామారావు ఇలాగే పాడతాడేమో అనుకోవడం. ఎన్టీ రామారావు పాడటం లేదు కానీ ఘంటసాల గారు వెనకాల పాడుతుంటే ఘంటసాల మాట్లాడుతుంటే ఆ ఘంటసాల మాటలాగే ఆ పాటలకు కూడా ఆయన మాటల్లో వచ్చినట్టుగానే వచ్చేది మళ్ళీ. అలాగే నాగేశ్వరరావు గారికి వాయిస్ చేస్తే అంటే ఆ మనిషికి ఎంత సూక్ష్మమైనటువంటి గ్రాహిగా ఉండేవారు. ఎలాంటిగా అబ్జర్వ్ చేసేవారు. ఆయన ఎంత బ్రహ్మాండంగా పట్టించి అన్ని చేశారు. ప్రతి దాంట్లో ఎక్కడెక్కడ చెప్పాలో గమకాల పాడడం చేయడం కాదు, దేనికైనా సరే పాటకి ఆ రకమైనటువంటి విధంగా ప్రాణం పోసేసారు. అసలు చెప్పాలంటే శివశంకరి అలాంటి పాటలు ఉన్నాయంటే మర్చిపోతారా జనాలు? అలాగే దేవదాసుల పాట, అది వేదాంత సారం గురించి చెప్తున్నమాట. జగమే మాయా పాట కూడా అది ఎప్పుడో వీలు పడితే మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు వాయిస్తాను. కానీ ఇప్పుడు దాంట్లో ప్రత్యేక జయసింహ సినిమాలో ఉన్నటువంటి దాంట్లో ఒక జయ జయ శ్రీరామ అన్నది నాకు కూడా రాముడి మీద బాగా ఇది కాబట్టి ఆ పాటని నేను వైర్ మీద వాయించి మీకు అందరికీ వినిపిస్తాను. మహానుభావుడు మన తెలుగుదేశం అయినా మన తెలుగు మహానుభావుడు ఆ ఘంటసాల గారిని తలుచుకుంటేనే చాలేమో అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే గానగంధర్వుడైన ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమందికో అంతమందికి ఎన్ని తరాలు. ఇప్పుడు చూసారా మా తరం కూడా వెళ్ళిపోతుంది, ఇంకో చిన్న తరం వచ్చేసిన వాళ్ళకు కూడా పాట తెలియదండి ఘంటసాల గారు అని ఎవరు అనరు కదా. కొంతమంది వస్తారు, కొంతమంది వెళ్ళిపోతారు. కానీ ఆ భగవద్గీత వింటున్నంతసేపు కూడా ఘంటసాల గారు ఇక్కడ మన పక్కనే ఉన్నారనుకుంటాం మనం. అంత బ్రహ్మాండంగా ఆయన చేసేసారు. ఆయన సంకల్పం అంత గొప్పది. పరమేశ్వరుడు కూడా ఆయనకు అనుగ్రహం ఇచ్చి అలాగే వెంకటేశ్వర అనుగ్రహం ఉంది కాబట్టి ఎన్ని పాటలు. ఆహా, దాన్ని నేను చెప్పలేను మాటలు. సరైన సమయానికి కూడా జ్ఞాపకం రావు. ఇవన్నీ నేను స్పాంటేనియస్గా అనుకుంటూ మీ ముందర పెంచుతున్నాను అన్నమాట. చెప్పాలంటే చాలా పుస్తకాలు చాలా ఉన్నాయి. ఎన్నెన్నో ఎంతోమంది ఉన్నారు దాంట్లో. నేనేమిటి ఎంతోమంది చెప్పారు మహానుభావులు అందరూ కూడా. నేను మళ్ళీ ఒకసారి నా సంతృప్తి కోసం మీ ఎదుర్కొంటే మీకు ఇది ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. దీన్ని అందరూ
చక్కగా ఇంత దాకా చేసిందని బట్టి అంటే అలాగే ఇప్పుడు ఒక్క విషయం నేను చెప్తాను. ఈ తరఫు నుంచి, ఈ యూట్యూబ్ తరఫు నుంచి ఆ ఘంటసాల గారి ఫ్యామిలీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు, హృదయపూర్వక ధన్యవాదాలు, సాష్టాంగ నమస్కారాలు కూడా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అంతటి మహానుభావులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారంటే వాళ్ళు ఎంత గొప్ప, వాళ్ళు ఎంత పూజ చేశారో అది చెప్తుంటే నాకే అది అనిపిస్తున్నమాట. ఇక్కడ ఈ ఈ యూట్యూబ్ ముఖంగా మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞత, ధన్యుని నేను చెప్పుకుని ఘంటసాల గారి పేరు చెప్పుకుని ధన్యుని అయ్యాను అని చెప్తూ ఇక్కడతో ఈ ఎందరో మహానుభావుల శీర్షిక 18వ ఎపిసోడ్కి ఇక్కడ విరామం ఇచ్చేద్దాం. తర్వాత కంటిన్యూ చేసి ఇంకో మహానుభావుడు గురించి ఇప్పుడు వీలు పడి నాకు కుదిరితే భగవంతుని అనుగ్రహిస్తే చేద్దాం. దాని తర్వాత మీరు ఈ వైలెన్ కూడా కొంచెంసేపు విందరు కానీ చాలా సంతోషం. ఎవరైనా కనుక ఇప్పటిదాకా యూట్యూబ్లో అంటే నా ఛానల్ ఉపాధ్యాయుల సత్సంగ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పాటలు, రామాయణం, తర్వాత అండి భాగవతం ఇవన్నీ కూడా చెప్పాను, భగవద్గీత ఇవన్నీ బట్టి కూడా చదివారు, సుందరకాండ ఇవన్నీ కూడా పెట్టాను. దాంట్లో చదువుకోవచ్చు, వినొచ్చు హాయిగాను. ఎందుకంటే చదువుకోవడం కాదు, వినొచ్చు అన్నమాట, నేను చెప్పింది అనమాట. అలాగే రామచరితమానస్ కూడా ఇలా చేశాను, నా భగవంతుడు కృపతో చేశాను, నేను చేశాను చెప్పుకోవడం కోసం కాదు, అలా వినాలి అనుకుంటే ఇలాగ 15 నిమిషాల ప్రోగ్రాంలో ఉంటుంది. కాబట్టి మీరందరూ వినండి చక్కగా. అంతమంది మహానుభావులు చెప్పే దాని గురించి కాదు, అందరికీ అదొక నేను వచనమే, ఇదంతా వచనం నేను చెప్పిన మాట అన్నీ కూడా చక్కగా. నాకు పెద్ద గొప్ప పండితుని కాదు, నాకు ఏది భగవద్ అనుగ్రహంతో చేస్తున్నాను ఇదంతా కార్యక్రమాన్ని స్వీకరించండి. స్వస్తి.